శ్రీ గురుభ్యో నమః. నా ఆత్మీయాత్మ బంధువులందరికీ నమస్కారం. కాలభైరవ కార్యక్రమాన్ని లక్షలాది మంది వీక్షిస్తూ వారి వారి జీవితాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమస్యలకు కూడా కాలభైరవ కార్యక్రమంలో ఉన్నటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వారి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే కాలభైరవుడు ఈ యొక్క కాలానికి అధిపతి, ఈ యొక్క కాలానికి పాలకుడు. అందుగురించి ఆయన్ని క్షేత్ర పాలకుడు అంటారు. ఈ రోజున ప్రధానంగా మనకి ఈ యొక్క సంవత్సరంలో హేమలంబనామ సంవత్సరంలో సంభవించేటటువంటి చంద్రగ్రహణం ఆగస్ట్ 7వ తారీఖు 2017 సోమవారం శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించబోతుంది. ఈ యొక్క చంద్రగ్రహణాన్ని శాస్త్రకారులు చూడామణి అనేటటువంటి నామధేయంతో పిలుస్తున్నారు. అంటే అసలు చంద్రగ్రహణం రోజున భూమిపైన ఉన్నటువంటి అంటే 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనటువంటి జన్మ పొందినటువంటి వారు మానవులు. ఈ యొక్క మానవులు చేయాల్సినటువంటి క్రియ ఏంటి అంటే చంద్రగ్రహణం ఎప్పుడే సంభవించినా కూడా ఆ యొక్క గ్రహణంలో తప్పకుండా భగవత్ నామస్మరణ చేయమని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే చంద్రగ్రహణం సంభవించేటప్పుడు ఆ యొక్క నక్షత్రము, ఆ యొక్క రాశి ఎవరైతే సంబంధించిన వారు ఉంటారో వారు కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి కోరికలను సిద్ధించి చేసుకోవడానికి భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అత్యుత్తమమైనటువంటి వాతావరణమే ఈ యొక్క చంద్రగ్రహణము. చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందా అని ఎంతోమంది మంత్ర సంబంధమైన, తాత్విక సంబంధమైన, వేదాంత సంబంధమైనటువంటి శాస్త్రకారులు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణంలో చేసేటటువంటి మంత్ర జపం ఏదైతే ఉందో అది కోటాను కోట్ల శక్తినిస్తుందని మనకు వేదము, శాస్త్రము తెలియచేస్తుంది. అలా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ యొక్క 2017 ఆగస్టు 7వ తారీఖున సంభవించేటటువంటి చంద్రగ్రహణం రాత్రి 10:48 నుంచి 12:57 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం సుమారుగా 1:57 పాటు ఈ యొక్క గ్రహణం నడిచేటటువంటి కాలం ఉంది. ఈ 1:57 పాటు ఎవరైతే వారు గురువు నుంచి స్వీకరించినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని తప్పకుండా పునశ్చరణ చేయాలి, అంటే జపం చేయాలి. కేవలం జపం చేస్తే చాలు వారి జీవితంలో వారి కలలన్నీ కూడా సాకారం చేసుకోవచ్చని మనకు మంత్రశాస్త్రం అలాగే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియచేస్తుంది. ఇప్పుడే మేము వేలాది మందికి ఈ యొక్క కాలభైరవ తత్వానికి సంబంధించి అలాగే దశమహావిద్య అమ్మవారికి సంబంధించి గణపతికి సంబంధించి వేల మందికి ఈ యొక్క మంత్రోపదేశ కార్యక్రమాన్ని వారికి దీక్షగా ఇవ్వడం జరిగింది. గత 60 పౌర్ణముల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ యొక్క మంత్రాన్ని గురుముఖత స్వీకరించిన వారు ఉన్నారో అలాగే గురుముఖత అంటే పరోక్షంగా గురువు అందుబాటులో లేనటువంటి వారు ఎవరైనా సరే మేము వీడియోలో చెప్పినటువంటి కాలభైరవ తత్వానికి సంబంధించి దశమహావిద్యలకు సంబంధించి గణపతికి సంబంధించిన మంత్రాన్ని యథేచ్ఛగా వారందరూ కూడా పునశ్చరణ చేయండి. కేవలం మీ గృహంలో ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు కూడా సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క గ్రహణము వలన
ఒక 4 రాసుల వారికి అదృష్టము, ఐశ్వర్యము, ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. వారెవరు అంటే మీనరాశి వారు, వృషభ రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు. ఈ యొక్క చంద్రగ్రహణం ద్వారా ఈ 4 రాశుల వారికి కూడా అదృష్టం తాండవించబోతుంది. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించుతున్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి శ్రవణ నక్షత్రం వారు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి పరిహారము, ఎవరైనా ఒక బ్రాహ్మణోత్మనుడికి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని, ఒక చిన్న వెండి బిళ్ళను, చంద్రబింబాన్ని దానం చేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ద్వారా శుభ పరిణామం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కేవలం మంత్ర జపం వల్ల వస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మంత్రాన్ని మీరు ఒక ఉపదేశంగా భావించి మంత్రాన్ని నిరంతరం పారాయణం చేయండి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రము. దీనికి లఘున్యాసము, అంగన్యాసము, కరన్యాసము, ఋషి, ఛందస్సు, కీలకం, బీజం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియచేస్తాను మీకు. కానీ ముందుగా మనకు ఒక సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్య దారుణమైన సమస్యగా ఉన్నప్పుడు దానిని రూపుమాపుకోవడానికి ముందుగా దానికి ప్రథమ చికిత్స ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి? సునాయాసంగా మనకు చేసుకునేటటువంటి పరిహారం. అంటే చాలామంది మనం చూస్తున్నాం, ఆర్థిక బాధల్లో ఉన్నారు, అనారోగ్య బాధల్లో ఉన్నారు, అప్పులకు సంబంధించిన బాధల్లో ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వివాహాలు కాకుండా ఉన్నారు, అనేక రకాల సమస్యలతో ఉన్నారు. వీరందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యొక్క మంత్రాన్ని గురూపదేశంగా భావించి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించబడుతున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి నాడు, శ్రావణ పౌర్ణమి నాడు మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో ఏది కావాలనుకుంటే అది సాధించుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సింది సంకల్పం, మనోధీరత్వం, దృఢమైనటువంటి సంకల్పం, భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేయండి. మీ జీవితం అమృత తుల్యమవుతుంది. ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ పరమ గురుభ్యో నమః, ఓం శ్రీ పరంపర గురుభ్యో నమః, ఓం శ్రీ పరమేష్టి గురుభ్యో నమః. ఈ యొక్క మూలమంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. మరొకసారి తెలియచేస్తున్నాను, ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని మీకున్నటువంటి పేపర్ పైన రాసుకొని నిరంతరం జపం చేయండి. నేను ఈ మంత్రంలో చెప్పినటువంటి అత్యుత్తమమైనటువంటి అర్థం ఏంటంటే, ఎవరికైతే ధనం కావాలో, ఎవరికైతే ధాన్యం కావాలో, ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ధనం ఎవరికైతే అవసరమవుతుందో, ఎవరింట్లో శుభ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నారో, ఎవరి జీవితంలో ఆనందం కావాలని కోరుకుంటున్నారో వారందరి కూడా ఈ యొక్క మంత్రాన్ని యథేచ్ఛగా స్మరించండి. కేవలం మీరున్నటువంటి మీ ఇంట్లో ఎక్కువ జపం చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించినా కూడా మీ యొక్క కులదైవాన్ని, మీ యొక్క గ్రామ దేవతను, మీ యొక్క తల్లిని, తండ్రిని కూడా ఒక్కసారి స్మరణ చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని చదవండి. చంద్రగ్రహణం రోజున చదివి మీ జీవితంలో ఏది కావాలనుకుంటే అది సాధించుకోండి. మీ కుటుంబాన్ని, అలాగే మీ యొక్క వంశాన్ని, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్వర్ణాకర్షణ కాల భైరవ మంత్రము. ఎందుకంటే ఇప్పటికే చాలామంది, వేల మంది నాకు ఈమెయిల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన మిరాకిల్స్ రాస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందు గురించి మీరు కూడా మీ జీవితంలో, మీ కుటుంబంలో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వృద్ధి చెందాలనే కాంక్షతో ఈ యొక్క మంత్రాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు చదవండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, మీ కుటుంబాన్ని వృద్ధి చేసుకోండి, చుట్టుపక్కల వారికి కూడా సహాయం చేయండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కనుక అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఎందుకంటే వారు బాగుంటే వారు బాగుండడం వల్ల మీ జీవితంలో మీకు పుణ్యం వస్తుంది.
దీనివల్ల మీకు మీ కుటుంబానికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. శుభం భవతు.